కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన సర్వేలు తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ వర్గీకరణపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో స్పష్టత లేదని, కులగణనను రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అసెంబ్లీలో చెప్పినా మరొకసారి రీసర్వే చేయండి, చాలా అనుమానాలు ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతుండ్రు, ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు, ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి 56% అంట. అసలు ఒరిజినల్గా 2014 లెక్కల ప్రకారం 51% బీసీలు ఉన్నారు. అయితే 2014 నుంచి 11 ఏళ్ళలో పెరిగితే 60% రమారమి బీసీలే ఉంటారు ఖాళీ. ఇంకా ముస్లిమ్స్ ఆ 10% నుంచి వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. ఎస్సీలది 17 పాయింట్ చేంజ్ చూపిస్తున్నారు. మరి వాళ్ళు కూడా పెరిగినటువంటి దాంట్లో ఉంటారు. అంటే వాళ్ళది కూడా 22-23 పోయే అవకాశం ఉంటుంది. ట్రైబల్ వాళ్ళు గిరిజనులు వాళ్ళు 10% చూపిస్తారు, అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్ ఏంటంటే అనేకమైనటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 3.1% చేయలేదంటుంది గవర్నమెంటే. అంటే వాళ్ళు అందుబాటులో లేరనో రకరకాల కారణాలు చెప్పావు. మరి అది ఎట్లా చెల్లుతుంది? రేపు కోట్ల ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా చెల్లుతుంది? ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు, రిజర్వేషన్లు పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా తేలుతుంది? అంటే జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది. కాబట్టి మా డిమాండ్ వల్ల మీరు రీసర్వే చేయండి.